హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్. ఓకే, సో ఈరోజు యాక్చువల్లీ చాలామంది అడిగిన క్వశ్చన్లు ఇది ఒక భాగం అని మీరు అనుకోవచ్చు. మెనీ పీపుల్ చాలామంది ఈ టైప్ క్వశ్చన్ అడిగారు. సో అందుకని ఈ టాపిక్ ప్రజెంట్ చేద్దామని అనుకున్నా. యాక్చువల్లీ ఎక్కువ మందికి వచ్చిన సమస్య ఏంటంటే లైక్ కొంత వరకు ఏజ్ వచ్చేసరికి లెటస్ అరౌండ్ 40 to 50 ఏజ్ వచ్చేసరికి మనకు ఏమవుతుందంటే నార్మల్గా మనకు పవర్ తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఈవెన్ సో ఈ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ కొంతమందికి వీర్యం కూడా పల్స్ పడిపోతుంది. సో వీర్యం ఎప్పుడైనా సరే పల్స్ పడిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు తగ్గిపోతుంది. అంటే మనకు స్పామ్ కౌంట్ కూడా అక్కడ తగ్గిపోతుంది. అండ్ వీర్యం క్వాలిటీ తగ్గిపోతే మీరు దీని నుంచి అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. సో అప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అప్పుడైనా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే ఏమవుతుందంటే లైక్ మిగిలిన లైఫ్ యూ కెన్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్. ఓకే, సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ విచ్ ఐమ్ షేరింగ్ విత్ యూ. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్దమ్ అన్నీ అయిపోయిన తర్వాత మేబీ అరౌండ్ 65, 68 కూడా వస్తారు. But still, it is okay. There are different medications for that. Different types of medicines are there. But here నేను మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ ద్వారా ఈవెన్ మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా మీరు డైలీ బేసిస్లో ఈ రెమెడీ యూజ్ చేసి ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. ఓకే, అండ్ అతి ముఖ్యమైన విషయం ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ హౌ టు బీ హ్యాపీ ఇన్ అ ప్రాపర్ వే ఇన్ అ లైఫ్. ఓకే, సో ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ వెరీ బిజీ ఇన్ ద లైఫ్ స్టైల్. సపోజ్ దే ఆర్ ఇన్ టు ఐటీ జాబ్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ మేబీ అరౌండ్ 10 o'clock 11 o'clock వరకు వాళ్ళ జాబ్లో ఉంటారు. అండ్ జాబ్ అయిపోయిన తర్వాత సపోజ్ వాళ్ళకు డ్యూటీ అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళ బయటికి వచ్చిన తర్వాత అగైన్ దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ లైక్ స్నానం చేయడం లేకపోతే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అగైన్ బెడ్కు వచ్చేసరికి అరౌండ్ 12. సో 12 అయింది కాబట్టి మనం అగైన్ పొద్దున తొందరగా లేవాలి, మనకు ఈ పని ఉంది ఆ పని ఉంది అని మనం ఆలోచించి అగైన్ మనం ఏంటంటే తొందరగా లేస్తున్నాం. సో అక్కడ ఏమవుతుందంటే తొందరగా లేవాలంటే మళ్ళీ తొందరగా పడుకోకపోతే కష్టమని మనం హడాబడిగా మనకు జనరల్గా మనకు బెడ్ టైంకు మనం స్పాయిల్ చేస్తున్నాం. సో ఈ హడాబడిగా ఉండకుండా యూ మస్ట్ హ్యావ్ ఎ లీజర్ టైం. that you must have a mentally you have to prepare yourself. ఓకే, సో మానసికంగా మనం ముందే ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఎప్పుడైనా సరే మనం పాల్గొవాలంటే ఖచ్చితంగా మనకు ఎనఫ్ టైం ఉండాలి. మేబీ అరౌండ్ 1 hour అయినా మీరు తీయకపోతే దెన్ దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అని నా ఉద్దేశం. సో మీరు యాక్చువల్లీ ఈ 1 hour మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే హాఫ్ అన్ అవర్ యూ మస్ట్ గో ఫర్ ద అని చాలామంది అడిగారు. ఏంటంటే లైక్ ఎక్కడైనా సరే ఒక అమ్మాయికు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. ఈ సెన్సిటివ్ పార్ట్స్లు మనము టచ్ చేయడం లేకపోతే వాళ్ళకు కిస్ చేయడం లేకపోతే నార్మల్గా వాళ్ళకు చేయడం లేకపోతే మనకు ఒక సింపులెస్ట్ వేలు ఒక నార్మల్ వేలు మనం పట్టుకోవడం లేకపోతే వాళ్ళకు డీప్ కిస్ చేయడం. సో ఇది అన్నీ చేస్తే ఉంటే అక్కడ ఏమవుతుందంటే సో నార్మలీ ఒక ఫీమేల్ ఎవరైనా సరే దే విల్ గెట్ రేజ్డ్. ఓకే, సో వాళ్ళకు ఏమవుతుందంటే ఆర్గాజం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే వాళ్ళకు ఆర్గాజం స్టార్ట్ అయిందంటే ఆ టైంలో ఇన్ కేస్ మీరు పార్టిసిపేట్ చేశారంటే 100 to 100% షీ విల్ బీ సాటిస్ఫైడ్. షీ విల్ నాట్ లుక్ ఫర్ వన్స్ అగైన్. ఓకే, డెఫినెట్లీ వాళ్ళకు సంతోషం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ వాళ్ళకు మూడ్ రాలేదు, వాళ్ళకు ఆర్గాజం రాలేదు, మీరు అప్పుడే వెళ్ళి మీ పని చేసేసి మీరు వచ్చేయాలని ఆలోచించి అండ్ ఇమీడియట్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ డిఫరెన్స్ వస్తాయి. బికాజ్ వాళ్ళకు ఆర్గాజం ఉండదు. సో దే విల్ బి టెంప్టెడ్ బై ద బట్ అదే టైంలో సపోజ్ మీకు మాత్రం అక్కడ ఆర్గాజం వచ్చేస్తుంది అని యు ఆర్ గోయింగ్ ఫర్ ద అప్పుడేమో దే విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. అండ్ ఆ తర్వాత ఆటోమేటికలీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోతుంది. అంటే మనకు రావడం కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఇది.
సో ఇది రాకుంటే ఉండాలంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు స్పెండ్ టైం ఇవ్వాలి. సెకండ్ థింగ్, అండ్ ఎక్కువ మంది నేను చూస్తున్నా ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ఐటీ సెక్టర్, అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ వెరీ వెరీ బిజీ, దే డోంట్ హ్యావ్ టైం. ఈవెన్ ఇన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే వాళ్ళకు టైం ఉండదు. సో టైం లేదని చెప్తే ఎట్లా అవుతుంది? సి వెన్ దర్ ఇస్ ఎ ప్రోవర్బ్ దట్ ఈస్ కాల్ హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం ఆలోచించాలి. సో ఖచ్చితంగా మన బాడీ గురించి అయినా, మనం హెల్త్ గురించి అయినా మనం కొంచెమైనా మనం టైం స్పెండ్ చేయాలి డైలీ బేసిస్లో. సి గాడ్ హ్యాస్ గివెన్ అస్ 24 hours. 24 hours ఒకరు అట్లీస్ట్ 30 to 40 minutes మీన్స్ జస్ట్ 1%. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ ద టైమ్ ఫర్ యువర్ హెల్త్, దెన్ వాట్ ఈస్ ద లివింగ్ లైఫ్? సో ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారంగా. సో హెల్త్కు మీరు చూసుకుంటే, హెల్త్ బాగుంటే మీరు అన్నీ చేయగలుగుతారు అండ్ యుల్ బీ ఫిట్, యుల్ బీ 100% ఫిట్ ఫర్ ద హ్యాపీ లైఫ్. ఓకే, సో డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేయండి, డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినండి. బికాజ్ ఫ్రూట్స్ ఆర్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఐటమ్ ఫర్ అవర్ సెక్చువల్ హెల్త్. ఎందుకంటే ఫ్రూట్స్లో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం డైలీ బేసిస్లో అట్లీస్ట్ 500 grams ఫ్రూట్స్ తినాలి. ఓకే, అండ్ దీంతో పట్టి మీరు ఏం చేయాలంటే డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి అండ్ టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటు మీకు స్లీప్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యాపీ లైఫ్. ఓకే, సో స్లీప్ మీకు కనీసం 7 to 8 hours మీకు స్లీప్ ఉండాలి. అంటే దట్ ఈస్ ఫర్ ద అడల్ట్ బాడీ ఐఎమ్ టెలింగ్. అండ్ ఈ అడల్ట్ బాడీ ప్రకారంగా 7 to 8 hours ఖచ్చితంగా మంచి స్లీప్ ఉండాలి. ఇన్ కేస్ స్లీప్ సరిగా లేదంటే యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ మందికి నేను చూస్తున్నా ఏంటంటే డయాబెటీస్ వచ్చేసింది, లేకపోతే ఒబేసిటీ వచ్చేసింది. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ పెట్టంగానే ఇమ్మీడియట్లీ డిశ్చార్జ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ ప్రాబ్లమ్స్. అండ్ డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ మెడిసిన్స్ వాళ్ళు వాడారు, 6 months అయిపోయింది, 1 year అయిపోయింది, ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో దీని నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ షుడ్ గో ఫర్ ద డయాబెటీస్ ట్రీట్మెంట్. ఈవెన్ మా దగ్గర కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఫర్ ద డయాబెటీస్. సో యూ కెన్ అప్రోచ్ మీ ఆల్సో, మేబీ type 1 or type 2 ఎనీథింగ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇది కామన్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు డయాబెటీస్ ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. డయాబెటీస్ ప్రాబ్లం మనం తగ్గించాలంటే వితౌట్ మెడిసిన్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్ హ్యాస్ టు కమ్ టు నార్మల్, మీరు ఆలోచించాలి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటికల్గా ఏమవుతుందంటే అక్కడ తగ్గుతుంది. అండ్ డయాబెటీస్ మెడిసిన్ మీరు మానేస్తే, ఎక్సర్సైజ్ ప్యాటర్న్కు మీరు వచ్చేస్తే, ఫుడ్ ప్యాటర్న్కు వచ్చేస్తే 100% యూ విల్ గెట్ న్యాచురల్ క్యూర్. దాంతోపాటు ఐ విల్ టెల్ యూ కొన్ని వెరీ వాల్యుయబుల్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఈ విషయం మీకు షేర్ చేద్దామని అనుకున్నా, అందుకే తీసుకొచ్చాను. సో ఒకటి ఏంటంటే దిస్ ఈజ్ అశ్వగంధ పౌడర్. ఓకే, ఈ అశ్వగంధ పౌడర్ నార్మల్లీ ఏం చేస్తారంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్కు డెవలప్ చేస్తాయి. ఓకే, అండ్ మనకు వైటాలిటీ పెంచుతాయి. దాంతోపాటు మంచి నిద్ర పడతాయి. మనకు ఎవరికైనా సరే నిద్ర పట్టట్లేదు అనుకుంటే యూ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ 1 week రెగ్యులర్లీ, దెన్ ఆఫ్టర్ దట్ యూ సీ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ స్లీప్. ఆన్ డైలీ బేసిస్లో మీకు 100% గుడ్ స్లీప్ ఉంటుంది. దట్ ఈస్ number 1. అండ్ number 2, దిస్ ఈజ్ యాక్చువల్లీ గోక్షురా పౌడర్. ఈ గోక్షురా పౌడర్ మనకు ఎట్లా ఉంటుందంటే, లైక్ సపోజ్ మీకు ఎప్పుడైనా సరే మీరు 5 to 6 minutes కూడా మీరు పాల్కోలేకపోతున్నారు ఎట్లా అనుకుంటే డెఫినెట్లీ ఇది మీరు యాడ్ చేయాలి. సో డైలీ బేసిస్లో ఇది కూడా మీరు తీసుకోవాలి. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద దాల్చిన చెక్క. ఓకేనా, సో ఈ దాల్చిన చెక్కకు మీరు ఏం చేయాలంటే పౌడర్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్లీ ఇది కూడా మీరు దంచేసి మీరు ఏం చేయాలంటే కషాయం తయారు చేసి కూడా తాగొచ్చు. ఓకే, అండ్ ఈ 2 రకాల పౌడర్ మీరు ఏం చేయాలంటే డైలీ బేసిస్లో 1 teaspoon యాడ్ విత్ ½ glass ఆఫ్ హాట్ వాటర్ అండ్ మీరు తాగాలి. ఓకే, సో 3 రెమెడీస్ నేను చెప్పేసా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. దిస్ దాల్చిన చెక్క మనకు బ్లడ్ సర్క్యులేషన్కు చాలా హెల్ప్ చేస్తాయి. మనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే కూడా తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. ఓకే, సో ఎన్నో ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి మనం ఇది కూడా డైలీ బేసిస్లో మనం తీసుకోవాలి. అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైనా ఇంప్రూవ్ అయితే, సపోజ్ ఒకరికి లెడసే చాలా రోజు వరకు చేసి వాళ్ళకు
బాగా చిన్నగా అయిపోయింది, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు, అప్పుడు ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ రికవర్ ద నార్మ్ డ్యామేజ్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఓవరాల్గా బాడీకి కూడా హెల్ప్ఫుల్, ప్లస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఈ విధానంగా ఇది కూడా తీసుకోవచ్చు. సో ఈ 3 ఐటమ్స్ నేను చెప్పాను. ఇది మీరు జనరల్లీ మైండ్లో పెట్టుకోండి. డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి, 40 minutes to 1 hour. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ ఆర్ యోగా, దట్ ఈస్ మచ్ బెటర్ యాక్చువల్లీ. అండ్ ఈ విధానం పాటించండి. అండ్ దీని తప్పటి మీరు గుడ్ ఫుడ్ తీసుకోండి. అండ్ బెటర్ ఏంటంటే రాత్రిపూట సంథింగ్ లైక్ లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ మిల్లెట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. మిల్లెట్లు అండుకూరలు కానీ, కూరలు కానీ, సాములు కానీ మీరు తీసుకోవచ్చు. దిస్ 3 ఆర్ వెరీ మచ్ యూజ్ఫుల్. అండ్ పొద్దున నానపెట్టేసి సాయంత్రం అది తయారు చేసి మీరు తినవచ్చు. ఓకే, సో ఈ టైపు ఫుడ్ ప్యాటర్న్కి వచ్చేసి ఎక్సర్సైజ్ చేసి మీరు ఈ రెమెడీ మీరు పాటించారంటే యూ విల్ బికమ్ 100% ఫిట్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్, మీరు మానేయలేకపోతున్నా అంటే నా దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద మెడిసిన్ ఫర్ దాట్. సో యూ కెన్ క్విట్ మీ బాడీ ఒక ఫామ్కు రాదు, ఒక యాక్చువల్ ఫామ్కు రాదు, అండ్ మీకు శక్తి పెరగదు. నార్మల్గా స్టామినా మనకు బాగా పెరగాలంటే సో ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు ఆపేయాలి. ఆపేస్తేనే అప్పుడు మొత్తం స్టామినా పెరుగుతాయి. మీరు జస్ట్ మీరు చేసి చూడండి. అండ్ ఓకే, ఇఫ్ యు ఆర్ ఒకేషనలీ యు ఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అదర్వైజ్ డైలీ బేసిస్లో అసలు చేయకూడదు. కొంతమంది ఆలోచిస్తారు ఏంటంటే మై వైఫ్ ఈస్ దేర్ ఇన్ వెరీ ఫార్ ప్లేస్, ఐఎమ్ స్టేయింగ్ అలోన్, సో నాకు చేయకపోతే ఎలా అని ఆలోచిస్తారు. బట్ దట్ ఈస్ నాట్ మ్యాండాటరీ. దట్ ఈస్ ద వైటల్ పవర్ ఆఫ్ ద బాడీ అని మనం ఆలోచించాలి. చేస్తే అందరిది ఒక అపోహ ఏంటంటే స్పామ్ కౌంట్ మనకు పెరుగుతాయి కదా, అగైన్ మనకు రీజనరేట్ అవుతుంది కదా. బట్ దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ కాజ్. యాక్చువల్ కాజ్ అక్కడ ఏంటంటే యు ఆర్ లూజింగ్ యువర్ ప్రోటీన్, యు ఆర్ లూజింగ్ యువర్ ఎనర్జీ, యు ఆర్ లూజింగ్ యువర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అలాంగ్ విత్ ద స్పామ్ డిశ్చార్జ్. ఓకే, ఎప్పుడైనా సరే మనకు ఈ డిశ్చార్జ్ అవుతుంది, దాంతోపాటు ఇది మొత్తం కలిసి వస్తాయి. మనకు ఓన్లీ స్పామ్ అక్కడ మనకు తగ్గుతుంది అని కాదు. దాంతోపాటు ఓకే, స్పామ్ జనరేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్, వీఆర్ గెటింగ్ ఇట్, దట్ ఈస్ ఫైన్. బట్ దాంతోపాటు ఇది అన్నీ కూడా తగ్గుతాయి. సో దట్ మీన్స్ యు ఆర్ ఆల్టర్నేట్లీ యు ఆర్ లూజింగ్ ద వైటల్ పవర్ ఫ్రమ్ ద బాడీ. సో దానివల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ స్టాప్ డూయింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్, సపోజ్ మీరు చేయలేకపోతున్నారంటే నా క్లినిక్కి మీరు రండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్, దెన్ మీరు నాకు నార్మల్గా కాల్ చేయొచ్చు, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనలీ మై ప్రొఫైల్ ఈస్ దేర్ ఇన్ ద గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, డాక్టర్ S Kumar. You will get the complete things like my Google map will be there, my address will be there, phone number will be there, and you will get the complete details and reviews. Everything is available. Okay, so మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నాది నంబర్ అన్ని అవైలబుల్ ఉంది. అండ్ you can message me, you can call me anytime. If I'm busy, I'll call you back later. So thank you so much for today.